మామూలుగా పిల్లల్ని స్కూల్లో మొదటి రోజు చేర్పిస్తారు, కానీ మా నాన్న నన్ను చివరి రోజు చేర్పించి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకి సెలవులు పూర్తయి తిరిగి మిలిటరీకి వెళ్లాల్సి వచ్చింది. నా పేరు కనకయ్య ప్రభాకర్. అయ్యయ్యో, ప్రభా సారీ రా రే, ప్లీజ్ రా రే, తెలియకుండా చేసేసాను రా రే, నన్ను కొట్టద్దురా. ఏ సారీ రా. అమ్మ 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 అయ్యో అమ్మ కొట్టద్దురా రే, రేయ్, ఏంట్రా పోరా అవతలకి. కూర్చోరా. ఎందుకురా వీళ్ళు కొడుతున్నా? నా బంతి సార్. ఓ బంతి కోసం నీ ఇష్టం వచ్చినట్టు బాధేస్తావా? ఎడవకు, ఊరుకో. చెప్తున్నానుగా ఏడవద్దని. ఏంట్రా చూపు, పెత్తంతో 4 బాధేనంటే. నా మొహం పగలగొట్టారు సార్. రేయ్, ఏంట్రా అప్పుడే నిద్రపోయావేంట్రా? నీకోసం ఏం తెచ్చానో చూడరా. రేయ్, ఎరా నిద్రపోయినట్టు నటిస్తున్నావా? ఇదిగో ఈ బంతి కోసం ఆడిని బరిని బాదినట్టు బాధేవు కదరా. బాగా నిద్రపో. ఏంటి, వీడి కోసం చిరిగిపోయిన బాల్ని కుట్టుకొచ్చి తీసుకొస్తే ముద్దు నిద్రపోతాడేంటి? వీడికి పౌరుషం ఎక్కువే. సార్, ఏంట్రా? బంతి సార్. అది తెలుసురా. థ్యాంక్స్ సార్. నో మెన్షన్ రా. రేయ్, అక్కడేం చేస్తున్నావురా? ఆడుకుంటున్నాను సార్. ఒంటరిగా ఆడుకోవడమేంట్రా? ఉన్న ఒక్కడిని బాధేసి తెరివేశావు. రా, మనిద్దరం కలిసి ఆడుకుందాం. మీతో ఎవరు సార్ ఆడుకుంటారు? అయ్యే, ఎందుకంటే మీరు తెలుగు మాస్టర్. తెలుగు మాస్టర్ అయితే ఆడుకోవడం రాదా? అది ఇంగ్లీష్ ఆట, దాని గురించి మీకు తెలీదు. అంత గొప్ప ఇంగ్లీష్ ఆట ఏంట్రా? చెప్పు. There was a girl who was tall and thin and fair. Her hair. What's the color of ginger? ఓ సింతే కదరా. నాకు తెలియని ఇంగ్లీషా? కమ్రా. నా మనసుకైన గాయాల్ని పూర్తిగా నయం చేసింది మా తెలుగు మాస్టర్. వేసవి సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేవాడిని, ఎందుకంటే అప్పుడే మా స్కూల్ మొత్తం ఖాళీ అయిపోయేది. నా తెలుగు మాస్టారు నా కోసం ఎప్పుడూ నాతోనే ఉండేవారు. ఏ సెలవుల్లోనూ నాకు మా నాన్నని చూడాలనిపించేది కాదు. నిజానికి నేను మా నాన్నని పూర్తిగా మర్చిపోయాను. ఆగండి రా. ప్రభా, తెలుగు మాస్టర్ వెళ్ళిన బస్సు నదిలో పడిపోయిందట. ఏంటి సార్, తెలుగు మాస్టర్ 60 శవాలు లోపల కూడా ఉన్నాయి. పోస్ట్ మార్టానికే 2 రోజులు పడుద్ది. ఎంతలోకే వచ్చేసాడు తెలుగు మాస్టర్ గేస్తారని. బావా, అందరికి ఇదే పని అయిపోయింది. టార్చర్ భరించలేకపోతున్నారు రే.
పక్కింట్లోనే ఉండేవాడిని. నేను నా గురించి ఎవరికైనా చెప్పాలంటే నా చిన్నతనంలో మా అమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసేవాడిని. కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పటి వరకు చావే నా విజిటింగ్ కార్డ్. ఇక్కడ నాన్నగారు బస్సులో లోపలికి వెళ్ళి చూడొచ్చు కదా మీరు. చూడనివ్వనంటున్నారు. ఎవరు ఆ వాచ్మెన్? మొదటి భార్య మనుషులు ఆస్తి మొత్తం దోచేసింది. ఇప్పుడు కూతురు వాడు తీసుకుని ఎగేసుకుంటూ వచ్చింది. మిగిలిన ఆస్తిని కూడా దోచేసుకోవడానికి వచ్చింది. ఈ జన్మలకు అసలు సిగ్గంటూ ఉండదు అనుకుంటాను. తప్పులాడి నా తమ్ముని వల్ల వేసుకుంది. వాడు చచ్చేంత వరకు పీడించి తినేసింది. దరిద్రపు ముండ పురుగులు పడి చస్తుంది. మా నాన్న చూడలేదు. మా నాన్న వాళ్ళు చూడలేదు. నన్ను తీసుకెళ్ళి ప్రభు వాళ్ళు చూడంటారు. మాట్లాడకమా తీసుకువెళ్తావా? రా. ఎంతమంది కొంపల్ని కొల్లేరు చేస్తుంటారు. ఇది ఇంతకింత అనుభవించాలి. ఏడుస్తున్నా కూడా చాలా అందంగా ఉందిరా. ఏంట్రా దాన్ని అడగ తీసుకుపోతున్నావు? ఇంకా మాకు చెప్తే మేము వస్తాం కదేట్రా. దయచేసి ఆ అబ్బాయిని వదిలేయండి. మీకు దండం పెడతాను. ఆ అబ్బాయిని ఏం చేయకండి. అంజలిని ఊరికి పంపించేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నా తెలుగు మాస్టర్ రూమ్కే తిరిగి వచ్చేసాను. ఆ గది మొత్తం ఆయన జ్ఞాపకాలు, ఆయన గొంతుతో నిండిపోయి ఉంది.